Good morning, everybody, students. Today I discuss about cross aldol condensation. ఈ రోజు మనము చెప్పుకోబోయే టాపిక్ వచ్చి మిశ్రమ ఆల్డాల్ సంగమనం. మిశ్రమ ఆల్డాల్ సంగమన చర్య. మిశ్రమ ఆల్డాల్ సంగమన చర్య. మిశ్రమ ఆల్డాల్ సంగమన చర్య. ఆల్డాల్ సంగమన చర్యలో నిర్వచనం రాయబడిన ఆల్డాల్ ఆల్డాల్ సంగమన చర్యలో రెండు వేరు ఆల్డిహైడ్లు వేరు ఆల్డిహైడ్లు లేదా వేరు ఆల్డిహైడ్లు లేదా కీటోన్లు ఆల్డాల్ సంగమన చర్యలో రెండు వేరు ఆల్డిహైడ్లు కీటోన్లు పాల్గొంటే ఆ చర్యను మిశ్రమ ఆల్డాల్ సంగమన చర్య అంటారు. సంగమన చర్య అంటారు. ఓకే డియర్ స్టూడెంట్స్, మిశ్రమ ఆల్డాల్ సంగమన చర్య ప్రతి సంవత్సరం కూడా పబ్లిక్ ఎగ్జామినేషన్ లో అడుగుతూ వస్తున్నాను. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇంపార్టెంట్ టాపిక్. మిశ్రమ ఆల్డాల్ సంగమన చర్య అంటే ఏమంటాడంటే ఆల్డాల్ సంగమన చర్యలో రెండు వేరు ఆల్డిహైడ్లు లేదా కీటోన్లు పాల్గొంటే ఆ చర్యను మిశ్రమ ఆల్డాల్ సంగమన చర్య అని అంటారు. ఆల్డాల్ సంగమన చర్యలో ఏమేమి పాల్గొంటున్నాయని చెప్తున్నాడు? వేరుగా ఉండాలి. రెండు వేరు ఆల్డిహైడ్లు, ఓకేనా, లేదా రెండు వేరు కీటోన్లు ఆల్డాల్ సంగమన చర్యలో పాల్గొంటే ఆ చర్యను మిశ్రమ ఆల్డాల్ సంగమన చర్య అని అంటున్నారు. ఓకేనా. ఇంకొక పాయింట్ రాసుకుంటారు తెల్లందరూని. ఇంకొక పాయింట్ రాసుకోండి. రెండు అణువుల్లోనూ ఆల్ఫా హైడ్రోజన్లు ఉంటే నాలుగు ఉత్పన్నాల మిశ్రమం ఏర్పడుతుంది. నాలుగు ఉత్పన్నాల మిశ్రమం ఏర్పడుతుంది. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిర్వచనం ఏం చెప్తుంది? ఆల్డాల్ సంగమన చర్య జరుగుతున్నప్పుడంట ఆ చర్యలో రెండు వేరు ఆల్డిహైడ్లు పాల్గొంటాయంట, లేదా రెండు వేరు కీటోన్లు పాల్గొంటే ఆ చర్యను ఆల్డాల్ సంగమన చర్య అంటున్నాడు. రెండు అణువులు అంటే ఏంటి? రెండు ఆల్డిహైడ్ అణువులు లేదా రెండు కీటోన్ అణువులు అని అర్థం. రెండు అణువుల్లోనూ ఆల్ఫా హైడ్రోజన్లు ఉంటే ఎన్ని ఉత్పన్నాల మిశ్రమం ఏర్పడుతుంది? నాలుగు ఉత్పన్నాల మిశ్రమం ఏర్పడుతుందంట. ఓకే, ఎగ్జాంపుల్, ఎథనాల్, ప్రొపనాల్,
ఇథనాల్ ప్రొపనాల్ మిశ్రమ ఆల్డాల్ సంకరణము. మిశ్రమ ఆల్డాల్ సంకరణము. ఓకే, మిశ్రమ ఆల్డాల్ సంకరణము. ఇక్కడ ఏమేమి ఇథనాల్ ప్రొపనాల్ అనేవి ఇదొక ఆల్డిహైడ్ ఇదొక ఆల్డిహైడ్ మిశ్రమ ఆల్డాల్ సంకరణ చర్యలో పార్టిసిపేట్ చేస్తున్నాయంట. ఓకే, ఎగ్జాంపుల్ తీసుకుంటారు. రెండు వేరు ఆల్డిహైడ్లు తీసుకోమన్నాడు కాబట్టి రెండు వేరు ఆల్డిహైడ్లుగా ముందుగా ఏం తీసుకున్నానంటే ఇథనాల్ CH3CHO. ఇథనాల్ ఆర్ దీని పేరు వచ్చి ఎసిటాల్డిహైడ్. ఓకే, ప్లస్ వేరు ఆల్డిహైడ్ ఇది ఇథనాల్ అయితే ఇది ప్రొపనాల్. ప్రొపనాల్ యొక్క ఫార్ములా CH3CH2CHO ప్రొపనాల్. ఓకే, రెండు వేరు ఆల్డిహైడ్లు ఏ చర్యలో పాల్గొంటున్నాయి? ఆల్డాల్ సంకరణ చర్యలో పాల్గొంటున్నాయంట. గివ్స్ రైస్ టు సోడియం హైడ్రాక్సైడ్ సమక్షంలో వేడి చేస్తే ఓకే రెండు అణువుల్లోనూ ఇదొక అణువు ఇదొక అణువు రెండు అణువుల్లోనూ 4 ఉత్పన్నాల మిశ్రమం ఏర్పడుతుందంట. ఆల్ఫా హైడ్రోజన్ ఉండడం వల్ల 4 ఉత్పన్నాల మిశ్రమం ఏర్పడుతుంది అని చెప్తున్నాడు. మొదట మిశ్రమం ఏం ఏర్పడుతుందంటే CH3 CH డబల్ బాండ్ CH CHO. మొదట మిశ్రమం మీట్ ఈత్ ప్రోప్ బ్యూట్. బ్యూట్ 1 2 3 4 2 ఈనాల్. ఆల్డాల్ ఆల్డిహైడ్ ఆల్డిహైడ్ లో ఆల్ అనే గ్రూప్ ఉంది కాబట్టి ఈనాల్. బ్యూట్ 2 ఈనాల్ ఫస్ట్ ప్రొడక్ట్ నా ప్లస్ రెండవ ఉత్పన్నము CH3 CH2 CH డబుల్ బాండ్ C CH3 CHO 1 2 3 4 5 పెంట్. రెండో పొజిషన్ ఏముంది? మెథైల్ గ్రూప్ ఉంది అన్న. రెండో పొజిషన్ లో మెథైల్ గ్రూప్ ఉంది కాబట్టి 2 మెథైల్ పెంట్ 2 ఏనాల్. పెంట్ 2 ఏనాల్. ఓకే, ఇవి ఈ రెండు ప్రొడక్ట్లు కూడా ఈ రెండు ఉత్పన్నాలు స్వయం మిశ్రమం. స్వయం ఆల్డాల్ మిశ్రమం. ఈ రెండు ఉత్పన్నాలు స్వయం ఆల్డాల్ మిశ్రమాలు. ఈ రెండు ఏ విధంగా ఏర్పడ్డాయి అన్న విషయం నేను రియాక్షన్ రూపంలో ఈ ప్రొడక్ట్ ఎలా ఏర్పడింది ఈ ప్రొడక్ట్ ఎలా ఏర్పడింది అన్న విషయం చెప్తాను. ఓకేనా? ఎన్ని ఉత్పన్నాలు ఏర్పడుతున్నాయి అన్నాడు? 4 ఉత్పన్నాలు ఏర్పడుతున్నాయంట. 1 2 థర్డ్ రియాక్షన్. ఓకే, థర్డ్ రియాక్షన్ లో ఏ విధంగా అంటే నాన్న ఇక్కడ CH3 CH2 CH డబల్ బాండ్ C CH3 CH2 చూడండి. ఈ CH2 గ్రూప్ తీసివేద్దాం. సింపుల్ కోడ్ ప్రకారం CH3 CH డబల్ బాండ్ C CH3 CHO. ఓకే, 1 2 3 4 మీట్ ఈత్ ప్రోప్ బ్యూట్. బ్యూట్ 2 methyl 2 methyl బ్యూట్ 2 enol. ఓకేనా? నెక్స్ట్ ప్రొడక్ట్ ఇక్కడ CH3 CH డబుల్ బాండ్ CH CHO ఉంది చూడండి. ఇక్కడ వచ్చి CH2 గ్రూప్ తీసేసి ఇక్కడ రాశాను అంతే. ఇదో ప్రొడక్ట్. ఈ CH2 ఇక్కడ యాడ్ చేసి రాయాలంటే CH3 CH2
సింగిల్ బాండ్ CH, డబుల్ బాండ్ CH, CHO. మీథ్, ఈథ్, ప్రొప్, బ్యూట్, పెంట్. పెన్స్ రెండో పొజిషన్ ఏముంది? ఈన్. 2E ఆల్ ఆల్డిహైడ్ ఆల్ కాబట్టి 2ఏనాల్. పెంట్ 2ఏనాల్. ఈ 4 ప్రొడక్ట్స్ అనేవి ఏర్పడ్డాయట. ఏమంటాడంటే ఆల్డహాల్ సంగణన చర్యలో రెండు వేరు ఆల్డిహైడ్లు లేదా కీటోన్లు పాల్గొంటే ఆ చర్యను ఏమని చెప్తున్నాడు? మిశ్రమ ఆల్డహాల్ సంగణన చర్య అని అంటున్నాడు. రెండు వేరు ఆల్డిహైడ్లు తీసుకున్నాం, ఇథనాల్ తీసుకున్నాం, ప్రొపనాల్ తీసుకున్నాం. ఈ ఇథనాల్ ప్రొపనాల్ అనేవి చర్యలో పాల్గొన్నాయి. సోడియం హైడ్రాక్సైడ్ సమక్షంలో చర్యలో పార్టిసిపేట్ చేసి రెండు స్వయం ఆల్డహాల్ మిశ్రమం ఏర్పడ్డాయి. రెండు స్వయం ఆల్డహాల్ అంటే సెల్ఫ్ ప్రొడక్ట్స్ అనేవి రెండు ఏర్పడ్డాయి. మొదటిది బ్యూట్ 2ఏనాల్, రెండవది 2-మెథైల్ పెంట్ 2ఏనాల్. ఓకేనా? రెండవది ఇంకొక రెండు మిశ్రమ ఆల్డహాల్ సంగణనలు ఏర్పడ్డాయట. ఈ రెండిట్లు ఏమంటాడంటే మిశ్రమ ఆల్డహాల్ సంగణనం. మిశ్రమ ఆల్డహాల్ సంగణనం అంటే ఏంటి? రెండు వేరు ఆల్డిహైడ్లు ఆల్డహాల్ సంగణన చర్యలో పాల్గొంటే ఆ చర్యను మిశ్రమ ఆల్డహాల్ సంగణనం. ఓకేనా? ఏంటి? స్వయం ఆల్డహాల్ మిశ్రమం చెప్తున్నాడు. స్వయం ఆల్డహాల్ అంటే ఏంటి? సేమ్ ఇథనాల్ మరి ఇథనాల్ తో రియాక్ట్ చేస్తే బ్యూట్ 2ఏనాల్ వస్తున్నాను. ప్రొపనాల్ తో రియాక్ట్ చేస్తే 2-మెథైల్ పెంట్ 2ఏనాల్ అనేది వస్తుందని చెప్తున్నాడు. ఓకేనా? నోట్ తీసినాను. ఈ ప్రొడక్ట్స్ ఏ విధంగా ఏర్పడ్డాయి అనే విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేద్దారనే విషయం గురించి డిస్కస్ చేద్దారు. ఓకే, ఉదాహరణగా మనం ఏం తీసుకున్నాము? ఇథనాల్ ప్రొపనాల్ మిశ్రమ ఆల్డహాల్ సంగణనం చర్యలో పాల్గొంటున్నాయట. ఎగ్జామినేషన్ పాయింట్ అవుట్ లో ఈ 4 ప్రొడక్ట్స్ మాత్రమే రాయాలి. ఓకేనా? ఈ ప్రొడక్ట్స్ అనేవి ఏ విధంగా ఏర్పడ్డాయనే విషయం గురించి నేను వివరిస్తాను. ఓకే, ఏ విధంగా ఏర్పడుతున్నాయి అనే విషయం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ది బ్యూట్ 2ఏనాల్ అనేది ఎలా ఏర్పడిందో చూద్దాం. స్వయం ఆల్డహాల్ కండెన్సేషన్ అంటాడు కదా, స్వయం ఆల్డహాల్ మిశ్రమాలు అని చెప్తున్నాడు. మొదటగా ఇథనాల్ తీసుకున్నాను. ఇథనాల్ CH3 CHO. ఇథనాల్ మరొక ఇథనాల్ తీసుకున్నాను CH3 CHO. ఆల్డహాల్ సంగణన చర్యలో పాల్గొంటున్నాయి. ఆల్డహాల్ సంగణన చర్యలో పాల్గొంటున్నాయి. కనీసం ఆల్ఫా హైడ్రోజన్లు ఉండాలి. కనీసం ఆల్ఫా హైడ్రోజన్ ఒకటైనా కలిగి ఉండాలి. ఇక్కడ మనం ఏం చెప్తున్నాడు? రెండు అణువుల్లోనూ ఆల్ఫా హైడ్రోజన్లు ఉండాలి. ఎన్ని ఉత్పన్నాల మిశ్రమం ఏర్పడుతుంది అన్నాడు? 4 ఉత్పన్నాల మిశ్రమం ఏర్పడుతుంది అని చెప్తున్నాడు. స్వయం ఆల్డహాల్ మిశ్రమం ఏర్పడాలంటే నేను మొదటిగా ఏం తీసుకున్నాను? ఇథనాల్ తీసుకున్నాను. ఇథనాల్ రెండు ఇథనాల్ అణువులు తీసుకున్నాను. గివ్స్ రైజ్ టు సోడియం హైడ్రాక్సైడ్ డెల్టా. ఫస్ట్ ప్రొడక్ట్ ఏ విధంగా ఏర్పడిందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ ప్రొడక్ట్. ఓకే, ఇక్కడ చూడండి, ఒక ఆల్డిహైడ్ అణువు తీసుకున్నాను కదా. ఇక్కడ ఆల్డిహైడ్ ఉంది చూడరు తల్లి. ఆల్డిహైడ్ కు ప్రక్కన ఉన్న కార్బన్ ఏమంటారంటే ఆల్ఫా కార్బన్ అంటారు. ఈ ఆల్డిహైడ్ కు ప్రక్కన ఉన్న కార్బన్ ఏమంటారు? ఆల్ఫా కార్బన్ అంటారు. ఏదైనా ప్రమేయ సమూహానికి ప్రక్కనున్న కార్బన్ ఆల్ఫా కార్బన్ అంటారు. ఇక్కడ CH3 CH, ఈ CH కి ఆక్సిజన్ కూడా కార్బన్ కే బంధించబడి ఉన్నది. కాబట్టి ఈ ఆక్సిజన్ అనేది ఆల్ఫా కార్బన్ దగ్గర నుంచి ఒక హైడ్రోజన్ ని గ్రహించుకుంటుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇప్పుడు CH3 ఈ CH3 నా CH3 నెక్స్ట్ బాండ్ CH
సిహెచ్ ఈ ఆక్సిజన్ ఈ కార్బన్ బంధించబడింది కాబట్టి ఈ ఆక్సిజన్ మీద ఉన్న లోన్ పేర్స్ ఆల్ఫా కార్బన్ దగ్గర నుంచి ఒక హైడ్రోజన్ ని గ్రహించుకుంటుంది. అలా గ్రహించుకున్నప్పుడు సిహెచ్ ఓహెచ్. ఈ కార్బన్ ఆక్సిజన్ బంధించబడింది, అదే కార్బన్ ఆక్సిజన్ బంధించబడింది. ఆ ఆక్సిజన్ అనేది ఆల్ఫా కార్బన్ లో ఉన్నటువంటి 3 హైడ్రోజన్లో ఒక హైడ్రోజన్ గ్రహించుకుంది. రిమైనింగ్ ఎన్ని హైడ్రోజన్లు ఉంటాయి? 2 హైడ్రోజన్స్. అప్పుడు ఏంటి? CH2 CHO గ్రూప్ ఉంది. CH2 CHO గ్రూప్ అనేది ఈ బాండ్ తో CH2 CHO ఈ కాంపౌండ్ ఏర్పడింది. ఓకేనా? ఇక్కడ గమనించండి. ఓకే కదా, అర్థమైంది కదా? ఆక్సిజన్ అనేది ఆల్ఫా కార్బన్ దగ్గర నుంచి ఒక హైడ్రోజన్ గ్రహించుకుని OH గా ఫామ్ అయింది. ఈ ఆల్డాల్లోని ఆల్డిహైడ్ లో CH2 CHO గ్రూప్ అనేది దీంతో లింక్ అయింది. అప్పుడు ఆల్డాల్ సంగమన చర్య అంటే ఏంటి? నీటి అణువును కోల్పోతుందంట. ఓకేనా? నీటి అణువును కోల్పోతే అప్పుడు ఈ బాండ్ అనేది ఇక్కడ మైగ్రేషన్ జరిగి gives rise to H2O is removed. ఎక్కడి నుంచి H2O రిమూవ్ అయిపోయింది? ఈ కార్బన్ లో ఉన్నటువంటి ఒక హైడ్రోజన్ ఈ కార్బన్ కి బంధించబడిన OH అనేది H2O గా బయటకు వచ్చేసింది. H2O H2O. ఓకేనా? ఈ బాండ్ అనేది ఇక్కడ మైగ్రేషన్ జరగడం వల్ల ఏ బాండ్ వస్తుంది? డబుల్ బాండ్ వస్తుంది. CH3 సింగిల్ బాండ్ CH. ఈ బాండ్ ఇక్కడ మైగ్రేషన్ జరిగింది కాబట్టి డబుల్ బాండ్ CHO. ఓకే, ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చి చూడండి అన్న. బ్యూట్ 2 అనేది ఏర్పడింది. బ్యూట్ 2 ఇదిగో CH3 CH డబుల్ బాండ్ CHO బ్యూట్ 2 అనేది ఏర్పడింది. ఓకేనా? దీనినే ఆల్డాల్ సంగరణ చర్య అంటారు. ఆల్డాల్ సంగరణ చర్య అంటారు. స్వయం ప్రొడక్ట్స్ అంటే ఏంటి? స్వయముగా 2 ఆల్డాల్ పార్టిసిపేట్ చేసి ఒకే విధమైనటువంటి 2 ఆల్డిహైడ్లు చర్యలో పార్టిసిపేట్ చేసి ఏర్పడింది? బ్యూట్ 2 అనేది ఏర్పడింది. ఓకేనా? నోట్ చేసుకోండి. నెక్స్ట్ రెండవ ఉత్పన్నము ఏ విధంగా ఏర్పడింది అన్న విషయం గురించి చూద్దాం. రెండవ ఉత్పన్నము ఏ విధంగా ఏర్పడింది అన్న విషయం గురించి చూద్దాం. నెక్స్ట్ రియాక్షన్ బి ఏ విధంగా జరుగుతుందన్న విషయం గురించి చూద్దాం. ప్రొపనాల్ తీసుకుందన్న. ఏం తీసుకుందని? ప్రొపనాల్ అనేవి CH3 CH2 CHO ఒకే విధమైనటువంటి 2 ప్రొపనాల్డిహైడ్ తీసుకున్నారు. CH3 CH2 CHO CH3 CH2 CHO. బలమైన సోడియం హైడ్రాక్సైడ్ సమక్షంలో వేడి చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి. ఒక ప్రమేయ సమూహానికి ప్రక్కనున్న కార్బన్ ఏమని చెప్పాను? ఆల్ఫా కార్బన్ అని చెప్పాను. ఆల్ఫా కార్బన్. దీని పక్కన ఉన్నదాన్ని బీటా కార్బన్ అంటారు. ఒక ప్రమేయ సమూహానికి ప్రక్కనున్న కార్బన్ ఆల్ఫా కార్బన్, బీటా కార్బన్. ఇక్కడ CHO గ్రూప్ ఉంది కాబట్టి ఈ ఆక్సిజన్ అనేది ఈ ఆల్ఫా పొజిషన్ చూడండి. ఈ ఆల్ఫా పొజిషన్ లో ఉన్నటువంటి హైడ్రోజన్ ఈ ఆక్సిజన్ గ్రహించుకుంటాం. CH3 సేమ్ ఇందాక ఏ విధంగా మాట్లాడే ఆ విధంగా CH3 CH2 CH. ఓకే, ఈ ఆక్సిజన్ ఏం చేసింది? ఆల్ఫా కార్బన్ దగ్గర ఉన్న హైడ్రోజన్స్ మాత్రమే అట్రాక్ట్ చేసుకుంటుంది. ఇక్కడి నుంచి కాదు, బీటా కాదు. ఆల్ఫా కార్బన్ దగ్గర ఉన్న హైడ్రోజన్ గ్రహించుకుంటే CHOH. రిమైనింగ్ ఏముంది? ఈ కార్బన్ కి ఏం బంధించబడి ఉంది? CH3 ఉంది. అప్పుడు ఇక్కడ CH ఉంది కాబట్టి CH. ఈ CH కి ఏం బంధించబడి ఉంది? CH3 బంధించబడి ఉంది. CH3. ఓకేనా? ఇదే కార్బన్ కి ఏం బంధించబడి ఉంది? CHO బంధించబడి ఉంది. CHO. ఓకే, ఇప్పుడు ఈ హైడ్రోజన్ ని కార్బన్ కి వ్యాలెన్సీ 4 కాబట్టి ఇలా రాశాను. ఆల్డాల్ సంగరణ చర్యలో ఈ 2 హైడ్రోజన్ ఈ OH కలిసి
H2O బయటకు విడుదల చేయబడుతుంది. ఓకేనా? H2O బయటకు విడుదల చేయబడినప్పుడు H2O ఈజ్ రిమూవ్. అప్పుడు ఈ బాండ్ అనేది ఎక్కడ మైగ్రేషన్ జరిగితే మనం అనుకున్న రెండో ప్రొడక్ట్ అనేది 2-methyl pent 2-enol అనేది ఏర్పడుతుందా CH3 CH2 CH CH డబుల్ బాండ్ C. ఈ కార్బన్ కి ఏముంది మెథైలిక్ గ్రూప్ ఉంది. ఈ మెథైల్ CH3 గ్రూప్ పైన రాయొచ్చు కిందైనా రాసుకోవచ్చు తల్లి. C CH3 CHO సెకండ్ ప్రొడక్ట్ అనేది ఏర్పడింది. చూడండి మొదటగా మీరు గమనించవలసింది ఆక్సిజన్ చూడండి. ఈ ఆక్సిజన్ అనేది ఈ ఆల్ఫా కార్బన్ దగ్గర నుంచి ఒక హైడ్రోజన్ గ్రహించుకుంది. అప్పుడు CH3 CH2 CH ఈ కార్బన్ ఆక్సిజన్ బంధించబడింది కాబట్టి హైడ్రోజన్ గ్రహించుకుంటే CHOH. అప్పుడు తర్వాత ఇక్కడ నుంచి హైడ్రోజన్ వెళ్ళిపోతే ఏ గ్రూప్ ఉంది కార్బన్ గ్రహించుకుంది కాబట్టి ఈ కార్బన్ CH ఈ CH ఏ బాండ్ ఉంది మెథైల్ గ్రూప్ ఉంది CH3 ఇదే కార్బన్ కి ఏం బంధించబడి ఉంది CH బంధించబడి ఉంది CH1. ఓకేనా? ఈ విధముగా ఇందులో నుంచి నీటి అణువును తొలగింపజేస్తే మనకి ఏం ఏర్పడింది 2-methyl pent 2-enol అనేది ఏర్పడింది అన్న రెండో ప్రొడక్ట్ అనేది ఏర్పడింది. ఓకే, నోట్ చేయండి అన్న రెండో ప్రొడక్ట్. మూడో ప్రొడక్ట్ గురించి మాట్లాడేటప్పుడు రెండో ప్రొడక్ట్ ఏ విధంగా ఏర్పడుతుందో చూద్దాం. రెండు ప్రొపనాల్ గ్రూప్స్ తీసుకున్నాడు. ఈ ప్రొపనాల్ గ్రూప్స్ లో CH3 CH2 CHO ఈ ఆక్సిజన్ అనేది ఆల్ఫా కార్బన్ దగ్గర నుంచి ఒక హైడ్రోజన్ గ్రహించుకుంది. అప్పుడు ఏర్పడింది CH3 CH2 CH ఈ ఆక్సిజన్ ఆల్ఫా కార్బన్ దగ్గర నుంచి ఒక హైడ్రోజన్ గ్రహించుకుంటే CHOH. ఇప్పుడు ఏముంది CH గ్రూప్ ఉంది. CH గ్రూప్ ఇదే కార్బన్ కి మెథైల్ గ్రూప్ అందించబడింది కాబట్టి CH3. ఇదే కార్బన్ కి CHO గ్రూప్ అందించబడింది కాబట్టి CHO గ్రూప్. ఈ అణువు నుంచి నీటి అణువును కోల్పోతే 2-methyl pent 2-enol అనేది ఏర్పడింది అన్న. ఓకే, ఇప్పుడు రెండు స్వయం ఆల్డహాల్ అనేవి ఏర్పడడం జరిగింది. రెండు స్వయం ఆల్డహాల్స్ అనేవి ఏర్పడ్డాయి. ఇప్పుడు రెండు మిశ్రమ ఆల్డహాల్ సంఘటనలు ఏర్పడ్డాయి. ఇప్పుడు రెండు వేరు ఆల్డిహైడ్లు తీసుకుంటారు. ఇప్పటి వరకు ఒకే విధమైన ఆల్డిహైడ్లు తీసుకుని వివరించారు. అంటే రెండు ఇథనాల్ గ్రూపులు తీసుకుని మొదటి ప్రొడక్ట్ ఏర్పడింది. రెండు ప్రొపనాల్ తీసుకుని రెండో ఉత్పన్నం అనేది ఏర్పడింది అన్న. ఇప్పుడు ఏంటి వేరు ఆల్డిహైడ్లు తీసుకుని మూడవ ఉత్పన్నం ఎలా ఏర్పడింది అన్న విషయం చూద్దాం. CH3 CHO ప్లస్ CH3 CH2 CHO. ఆల్డిహైడ్ పక్కన ఉన్నదాన్ని ఆల్ఫా కార్బన్. ఈ ఆల్డిహైడ్ పక్కన ఉన్న కార్బన్ ని ఆల్ఫా కార్బన్ అంటారు. ఓకేనా? ఇది బలమైన ఆమ్ల సమక్షంలో NaOH వేడి చేస్తే ఏర్పడుతుంది 2-methyl bute 2-enol అనేది ఏర్పడుతుంది అని చెప్తున్నాడు. ఓకే, CH3 ఈ CH ఈ ఆక్సిజన్ అనేది ఆల్ఫా కార్బన్ దగ్గర నుంచి హైడ్రోజన్ ని గ్రహించుకోవాలి, అంతే కదా? ఈ ఆక్సిజన్ ఆల్ఫా కార్బన్ దగ్గర నుంచి హైడ్రోజన్ గ్రహించుకుంటే CHOH అవుతుంది. CH3 CH ఈ CH నానా ఈ ఆక్సిజన్ అనేది ఆల్ఫా కార్బన్ నుంచి ఒక హైడ్రోజన్ గ్రహించుకుంటే CHOH. అప్పుడు ఈ కార్బన్ కి ఏం బాండ్ అవుతుంది? ఇక్కడ CH గ్రూప్ ఉంది కదా, CH2 లో నుంచి హైడ్రోజన్ గ్రహించుకుంది. CH గ్రూప్ ఉంది కాబట్టి CH. ఈ CH గ్రూప్ కి ఏముంది? మెథైల్ గ్రూప్ అందించబడి ఉంది. ఓకేనా? CH గ్రూప్ కి మెథైల్ గ్రూప్ అందించబడి ఉంది కాబట్టి CH3 CH3 రిమైనింగ్ ఏముంది? CHO. మరొకసారి నాన్న జాగ్రత్తగా గమనించండి. ఆల్డిహైడ్ లో ఆక్సిజన్ చూడండి, ఆక్సిజన్
ఆల్ఫా కార్బన్ దగ్గర నుంచి ఒక హైడ్రోజన్ గ్రహించుకుంది CH3 CH. ఈ ఆక్సిజన్ ఆల్ఫా కార్బన్ దగ్గర నుంచి హైడ్రోజన్ గ్రహించుకుని CHOH. అప్పుడు ఈ కార్బన్ చూడరా తల్లి, ఈ కార్బన్ ఏముంటుంది, ఇది గ్రహించుకుంటుంది CH. ఓకేనా? అప్పుడు ఏమో ఇదే కార్బన్ కి మెథైల్ గ్రూప్ బంధించబడి ఉంది మెథైల్, ఇదే కార్బన్ కి CHO బంధించబడి ఉంది CH1. అప్పుడు ఈ హైడ్రోజన్ ఈ OH అనేది నీటి అణువుగా కోల్పోతాయి అంట. నీటి అణువును కోల్పోతే అప్పుడు ఈ బాండ్ అనేది ఇక్కడ వైబ్రేషన్ జరుగుతుంది. అప్పుడు ఏం ఏర్పడుతుంది, CH3 CH డబుల్ బాండ్ CH3 CHO. మనం అనుకున్న మూడవ ఉత్పన్నం CH3 CH డబుల్ బాండ్ CH3 CHO 2 మెథైల్ బ్యూట్ 2 అనేది ఏర్పడింది నాన్న. బ్యూట్ 2 ప్రతి ప్రొడక్ట్ కి కూడా ఆల్ఫా కార్బన్ దగ్గర ఉన్నటువంటి హైడ్రోజన్ ఇది గ్రహించుకుంది. ఓకేనా? ఇప్పుడు నాలుగో ఉత్పన్నం ఏ విధంగా ఏర్పడుతుంది అనే విషయం చూద్దాం. నోట్ చేయండి, నోట్ చేయాలి. నాలుగో ఉత్పన్నం మొదటగా ఏం చెప్పాడు, మిశ్రమ ఆల్డాల్ సంకరణ చర్య అంటే ఆల్డాల్ సంకరణ చర్యలో రెండు వేరువేరు ఆల్డిహైడ్లు లేదా రెండు వేరువేరు కీటోన్లు పాల్గొంటే ఆ చర్యను మిశ్రమ ఆల్డాల్ సంకరణ చర్య అని అంటారు. ఓకే, రెండు వేరువేరు ఆల్డిహైడ్లు తీసుకున్నాము, ఇథనాల్ ప్రొపనాల్ మిశ్రమ ఆల్డాల్ సంకరణ చర్య గురించి మాట్లాడుకుందారు. ఈ ఇథనాల్ ప్రొపనాల్ మిశ్రమ ఆల్డాల్ సంకరణ చర్యలో చూడండి, ఒకే విధమైన ఆల్డిహైడ్లు పాల్గొంటే స్వయం ఆల్డాల్స్ అనేవి ఏర్పడ్డాయి, స్వయం ఆల్డాల్ మిశ్రమాలు ఏర్పడ్డాయి. రెండు వేరువేరు ఆల్డిహైడ్లు చర్యలో పాల్గొంటే రెండు మిశ్రమ ఆల్డాల్ సంకరణ చర్యలు ఏర్పడ్డాయి. ఓకే, ఓకేనా? ఇప్పుడు మొదటి ఉత్పన్నం ఎలా ఏర్పడింది, రెండవ ఉత్పన్నం మాట్లాడు, మూడవ ఉత్పన్నం గురించి మాట్లాడు. నాలుగవ ఉత్పన్నం అనేది ఇప్పుడు ఏ విధంగా ఏర్పడుతుందో చూద్దాం. ఓకేనా? నోట్ చేశారు కదా? జాగ్రత్తగా చూడండి. ఇది ఇథనాల్, ఇది ప్రొపనాల్. ఇక్కడ ఏంటి, CHO CH3 CH2 CHO. ఈ CHOలోని ఆక్సిజన్ అనేది ఈ ఆల్ఫా కార్బన్ దగ్గర ఒక హైడ్రోజన్ ఇది గ్రహించుకుంటుంది. ఇందాక పైన ప్రొడక్ట్ అనేది ఇక్కడ నుంచి ఇది గ్రహించుకుంది. ఇప్పుడు ఈ ప్రొడక్ట్ తీసుకున్నాను CH3 CH2. ఓకే, సింగిల్ బాండ్ CH. ఆక్సిజన్ అనేది ఈ కార్బన్ కి బంధించబడి ఉంది కదా, ఈ ఆక్సిజన్ అనేది ఈ ఆల్ఫా పొజిషన్ లో ఉన్న కార్బన్ దగ్గర మూడు హైడ్రోజన్లు ఉన్నాయి, ఒక హైడ్రోజన్ గ్రహించుకుంటుంది. అప్పుడేమవుతుంది, CHOH. ఓకేనా? అప్పుడు ఇక్కడ ఏం మిగిలింది, CH2 CHO. ఈ కార్బన్ అనేది దీంతో లింక్ అవుతుంది, CH2 CHO. ఈ కాంపౌండ్ ఏర్పడింది. ఓకేనా? ఇప్పుడు CH2 కాబట్టి ఇలా రాయొచ్చు కదా, CH2. ఈ హైడ్రోజన్ ఈ OH కలిపి H2O అణువుగా బయటకు విడుదల చేయబడింది. H2O is removed. అప్పుడు ఈ బాండ్ ఏమవుతుంది, ఈ కార్బన్ మీదకు మైగ్రేట్ అవుతుంది. అప్పుడు CH3 CH2 CH డబుల్ బాండ్ CH CHO. నాలుగో ఉత్పన్నం అనేది ఏర్పడింది. CH3 CH2 CH డబుల్ బాండ్ CH CHO. పెంట్ 2 ఉత్పన్నము ఏర్పడింది. పెంట్ 2 ఉత్పన్నము ఏర్పడింది. ఎలా ఏర్పడింది పెంట్ 2 ఉత్పన్నము? ప్రొపనాల్ చూడతల్లి, ప్రొపనాల్లోని ఆక్సిజన్ మీద ఉన్నటువంటి పేర్స్ ఇథనాల్లోని ఆల్ఫా కార్బన్ దగ్గర నుంచి ఒక హైడ్రోజన్ గ్రహించుకుంది, CH3 CH2 CH3 CH2 CH. ఈ ఆక్సిజన్ చూడతల్లి, ఈ ఆక్సిజన్ ఈ కార్బన్ బంధించబడి ఉంది కాబట్టి ఈ ఆక్సిజన్ ఈ CH3 లో ఉన్నటువంటి ఒక హైడ్రోజన్ గ్రహించుకుంటే
CHOH CHOH నా అప్పుడు ఇక్కడ ఏం మిగులుతుంది ఒక హెచ్ కోల్పోయింది కాబట్టి CH టు CHO గ్రూప్ అనేది CH టు CHO ఓకేనా అప్పుడు నీటి అణువు కోల్పోతుందంట వేడి చేస్తున్నాం రెండవ దశ ఏంటంటే ఇక్కడ డెల్టా పెట్టని చూడాలా డెల్టా ఏంటంటే వేడి చేస్తున్నాం వేడి చేసినప్పుడు ఏం కోల్పోతుంది నీటి అణువును కోల్పోతుంది H2O కోల్పోయినప్పుడు మనం అనుకున్న పెంట్ 2NR ఉత్పన్నము ఏర్పడుతుందంట అప్పుడు ఈ బాండ్ అనేది ఇక్కడ మైగ్రేషన్ జరిగి CH3CH2 CH డబుల్ బాండ్ CHCHO ఈ ఉత్పన్నం ఏర్పడింది దీని నేమ్ వచ్చి పెంట్ 2NR అనేది ఏర్పడింది అని చెప్తున్నాడు ఓకేనా ఈ విధముగా మిశ్రమ ఆల్డాల్ సంగమన చర్య గురించి వివరించున్నాను ఓకే రీ అగైన్ నానా ఇట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ రియాక్షన్ మిశ్రమ ఆల్డాల్ సంగమన చర్య ఆల్డాల్ సంగమన చర్యలో రెండు వేరు ఆల్డిహైడ్లు లేదా కీటోన్లు పాల్గొంటే ఆ చర్యను ఏమని పిలిచాడు మిశ్రమ ఆల్డాల్ సంగమన చర్య అని పిలిచాను ఏమేమి పార్టిసిపేట్ చేస్తున్నాయి రెండు వేరు ఆల్డిహైడ్లు రెండు వేరు కీటోన్లు అనేవి ఆల్డాల్ సంగమన చర్యలో పాల్గొనడం వల్ల పాల్గొనే విధానాన్ని మిశ్రమ ఆల్డాల్ సంగమన చర్య అని అంటాను ఓకేనా ఈ విధముగా 4 ఉత్పన్నాలు ఏర్పడడం జరిగింది ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న థ్యాంక్ యూ నాన్న